రీల్స్ 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 వ్యవస్థంతా రీల్స్ అవస్థలో కొట్టుమిట్టాడుతోంది. నలుగురిలో ఫేమస్ అవటం కోసమో సాహస యోధులమని పేరు పొందటానికో కొందరు భయంకర క్రీడా విన్యాసాలకు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎక్కడ పడితే అక్కడ వికృత చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ వికార చేష్టల వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. టాలెంట్ నిరూపణకు చక్కని వేదిక సోషల్ మీడియా. అయితే ఇంతటి మంచి ప్లాట్ఫామ్ అయిన సోషల్ మీడియాను చాలా మంది చెడుకే వినియోగిస్తున్నారు. చక్కటి మార్గానికి చెడ్డ మరకలంటిస్తున్నారు. రీల్స్ చేయడం తప్పిదమేమీ కాదు. అసభ్యకరమైన, వికృత, బీభత్స రీల్స్ చేసి హద్దులు మీరడం తప్పకుండా తప్పే అవుతుంది. అప్లోడ్ చేసిన వీడియోలకు, ఫోటోలకు లైక్ల కోసం రాత్రికి రాత్రే ఈజీ మనీ ఇప్పటి ముప్పడిగా సంపాదించేయాలని ఆశలతో అనుచిత అసాంఘిక రీతిలో రీల్స్ చేసేస్తున్నారు. సమాజానికి మంచి చేయకపోయినా రీల్స్ రూపంలో చెడు చేయకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొన్నటికి మొన్న రోడ్లపై డబ్బులు వెదజల్లుతూ పోలీసులకు చిక్కిన ఓ యూట్యూబర్ స్టోరీ మరువక ముందే ఇప్పుడు ఏకంగా స్టేషన్నే రీల్స్ కోసం వాడుకున్న ఘనులు ప్రత్యక్షమయ్యారు. తాజాగా ముగ్గురు పోకిరీలు రీల్స్ కోసం పోలీస్ స్టేషన్ను సైతం వదలలేదు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రీల్స్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక రీల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో వైరల్ కావడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులు ఏ అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో రీల్స్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రీల్స్ పిచ్చిలో కొందరు ఆర్టీసీ క్రాస్ రోడ్, నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైకులతో విన్యాసాలు చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పై పోలీసులు నిఘా వైఫల్యంతో రోజు రోజుకు ఈ తరహా పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. హీరోయిజం కోసమో, ప్రత్యేకత నిరూపించుకోవాలనో కొందరు రీల్స్ పిచ్చిలో పడి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అపాయకర ప్రాంతాలైన కేబుల్ బ్రిడ్జిపై పోరాటాలు, మెట్రోలో డాన్సులు, రైలు కిటికీలు పట్టుకుని వేలాడ్డం, జలపాతాల దగ్గర చెలగాటాలు, ఎత్తైన మేడలపై తలకిందులుగా వేలాడడం, ఉరివేసుకున్నట్టు నటించబోవడం, సముద్ర అలలకు ఎదురెళ్లడం, ఇలాంటి ఎన్నో వెర్రి వెర్రి చేష్టలను సాహసాలుగా అభివర్ణించుకొని రీల్స్ స్టంట్లకు దిగుతున్నారు. ఎంతో భవిత ఉన్న యువత రీల్స్ స్టంట్స్ తో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి పుత్ర శోకం మిగులుస్తున్నారు. ఇక రీల్స్ మోజుతో సంసారాల్లోనూ చిచ్చురేగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భర్త రీల్స్ చేయవద్దు అనడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసేసుకుంది. వద్దన్నా వినకుండా రీల్స్ చేస్తోందనే కోపంతో ఓ భర్త భార్యను కడతేర్చేశాడు. తండ్రి రీల్స్ చేయొద్దని మందలించడంతో బాలిక సూసైడ్ చేసుకుంది. ఇలాంటి ఉదాంతాలు ప్రతినిత్యం కనిపిస్తున్నాయి. తాజాగా ఇన్స్టాలో రీల్స్ చేయడం కోసం బైకులను కొట్టేస్తూ కొందరు కాకీలకు అడ్డంగా దొరికిపోయారు.